అందరికీ దండాలు. నేను మీ లాట్కా నారి. వెల్కమ్ టు రింగులో వార్తలు. నయీం అంటే ఎవరైనా ఎరకలేని వాళ్ళు ఉన్నారా చెప్పురి? అయినా నయీం ఎన్కౌంటర్ అది చచ్చిపోయా, ఇప్పుడు గైనజోలు ఎందుకు అనుకుంటుర్రా? చెప్తా ఆగుర్రి. అయితే నయీం చచ్చిపోయినాక కూడా అలా గ్యాంగ్ మాత్రం చాలా హుషారు శాతాలు చేస్తుందంట. మళ్ళీ సెటిల్మెంట్లు అనుకుంటా భువనగిరి మొత్తం దున్నేస్తుర్రంట. ఒక్కసారి ఆ జోలేని తడుచుకుందాం పరి, ఇంత గౌరవ సెటిల్మెంట్ చేస్తుర్రు. ఒకప్పుడు నయీంను పాల్వోసి పెంచింది గతంలో పాలకులే కదా, లేకపోతే పోలీసులతో కలిసి సెటిల్మెంట్ చేసేంత స్థాయి ఎక్కడిది ఎప్పురి? నయీం ఎన్కౌంటర్ తర్వాత ఇది పాత ముచ్చటే అనుకోవచ్చు, కానీ మళ్ళా కూడా నయీం పేరు చెప్పి సెటిల్మెంట్ షురూ చేసిరంట కొంతమంది. నయీం బినామీ ఆస్తులను అక్రమంగా అమ్మేటందుకు ప్రయత్నం చేసిన అనుచరులను, నయీం భార్యను పోలీసులు అరెస్ట్ చేసిర్రంట. నయీం భార్య హసీనా బేగం, గతంలో నయీం అనుచరుడుగా ఉన్న పాజం శ్రీనివాసు, మున్సిపల్ కౌన్సిలర్ అబ్దుల్ నజీర్తో పాటు నయీం సమీప బంధువు ఫహీంను కూడా అరెస్ట్ చేసినట్టు పోలీసులు చెప్పారు. నిందితుల నుండి 87 లక్షలు 3 కార్లను స్వాధీనం చేసుకుర్రంట. నయీం ఎన్కౌంటర్ తర్వాత కొంతకాలం సల్లబడ్డా కానీ ఈ గ్యాంగ్ ఇప్పుడిప్పుడే నయీం బినామీ ఆస్తులపై కన్ను పెట్టి దాంట్లో వాళ్ళ పేరు మీదకి మలుచుకొని తిరిగి అమ్మేటందుకు ప్రయత్నం చేస్తుర్రంట. భువనగిరి సమీపంలో నయీంకి చెందిన భూమి తుమ్మ శ్రీనివాస్ పేరుతోటి రిజిస్ట్రేషన్ అయింది. ఇంకా ఈ భూమిని అమ్మాలని ఈ ముఠా ప్లాన్ చేసిందని పోలీసులు చెప్పారు. ఈ భూమిని కొనేటందుకు వెంకటేశ్వరరావు ముందుకు వచ్చిందంట. ఈ భూమిని 89 లక్షలకు గాను 5 ఎకరాల భూమిని కొనాలని నిర్ణయం తీసుకున్నాంట. ఈ నెల 8వ తారీఖు నాడు భువనగిరి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో భూమి రిజిస్ట్రేషన్ చేస్తున్నట్టు పోలీసులకు సమాచారం వచ్చుడుతోటి రిజిస్ట్రేషన్ ఆపేస్తున్నట్టు రాచకొండ సిపి చెప్పారు. అయినా ఇచ్చేతరం కాకపోతే జిరాక్స్ డాక్యుమెంట్లతోనే రిజిస్ట్రేషన్ చేస్తున్న అధికారులు ఏమనాలి చెప్పుర్రి? రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ నయీంకి చెందిన ఆస్తులు ఇంకెక్కడెక్కడున్నాయో మొత్తం ఇన్వెస్ట్ చేసి అన్నిటిని బయటికి గుంజుతున్నామని చెప్పిండు. అయినా నయీం కేసును సిబిఐకి అప్పగించాలని ప్రతిపక్షాలు అంటుంటే ఆయనను పట్టుకున్నది మేమే అనే కేసీఆర్ నయీంను ఎన్కౌంటర్ చేసింది నిజమే గాని ఆయన చుట్టూన్నది ఎవరెవరు, ఆయనకు సహకరించిన పోలీసు అధికారుల చిట్టా ఏందనేది ఇప్పటికీ బయటికి రాలే. ఇంకేమున్నది, మళ్ళా పాత పరిచయాలతో నయీం ముఠా రెచ్చిపోతుంది. ఇప్పటికైనా సర్కార్ జర సోంచాయించాలి, గిసోటి చర్యలు జరగకుండా చూసుకోవాలని గవర్నమెంట్ను వేడుకుంటున్నారు బాధిత జనాలు. సుశీరా ఎట్లుంది మన ముచ్చట? గిజోండ్ ముచ్చట రోజు మన రింగ్లో దిస్తూనే ఉందాం. మీరు మటుకు చూస్తూనే ఉండరు T10 రింగులో వార్తలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి.